అయితే షూటింగ్ లేదంటే ఫ్యామిలీ లేదా ఫారెన్ ట్రిప్, అది కూడా ఫ్యామిలీతోనే. హీరో మహేష్ బాబు సామాన్యుల్లా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటాడు. ఏ విషయం మీద అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భాలే లేవు. ఇక రాజకీయాలైతే సరే. అయితే మహేష్ బాబు ఓపెన్గా ఓ రాజకీయ పార్టీని, ఆ లీడర్ని సపోర్ట్ చేసిందే లేదు. కానీ మహేష్ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది. వయసు పెరిగే కొద్దీ కృష్ణ రాజకీయాలకు దూరమయ్యాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల కృష్ణ ప్రత్యేక అభిమానం కనబరిచేవారు. వైఎస్ఆర్ సైతం కృష్ణ అంటే గౌరవించేవారు. మరి మహేష్ బాబుకి ఏ పొలిటికల్ పార్టీ అంటే ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన అసలు రాజకీయాల గురించి మాట్లాడతారా అనే సందేహాలు కూడా చాలానే ఉన్నాయి. మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు ఓ సందర్భంలో ఈ విషయంపై స్పందించారు. ఆయన మాటలను బట్టి చూస్తే మహేష్ బాబుకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని, తండ్రి కృష్ణ పనిచేసిన పార్టీ కావడంతో పాటు మహేష్ కాంగ్రెస్ పట్ల ఇష్టం కలిగి ఉన్నారట. అయితే మహేష్ రాజకీయాలను గమనిస్తూ ఉంటారట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెలుపును మహేష్ ముందుగానే అంచనా వేశారట. రేవంత్ స్పీచ్లను చూసి ఈసారి కాంగ్రెస్ తెలంగాణలో వచ్చే సూచనలు ఉన్నాయని ఆయన ముందే చెప్పారట. ఈ విషయాన్ని మహేష్ బాబాయ్ ఓ సందర్భంలో అన్నారు. అలాగే భవిష్యత్తులో మహేష్ రాజకీయాల్లోకి రావచ్చు, ఏం జరుగుతుందో చెప్పలేం కదా అని అన్నారు ఆయన.